కంప్లీట్‌గా కూడా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు దాదాపుగా కూడా గడిచిన 4, 5 రోజుల నుంచి కూడా చాలామంది బీసీ నాయకులతో చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా కొన్ని ఎజెండాలతో కవిత ముందుకు వెళ్తున్న సిట్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఏది లిక్కర్ స్కామ్ నుంచి జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి కొన్ని ఎజెండాలను పెట్టుకొని కవిత ముందుకు పోతుంది. దీంట్లో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయడం కవిత చేస్తూ ఉన్న సిట్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కవిత సీరియస్గా వ్యవహరించినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటి అని అంటే మహిళలకు 42% మహిళలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఏది 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసినటువంటి నేపథ్యంలో 2,500 రూపాయలు ఇంతవరకు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రాతిపదికన మొదలుపెట్టలేదు. ఇప్పటివరకు ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చర్చలోకి తీసుకురాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కంప్లీట్గా కూడా కవిత ఏం చేయబోతుంది అని అంటే ఈ 2,500 రూపాయల విషయంలోనూ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశంలోనూ ఈ రెండింటిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే బీసీ నాయకులతో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క అంశాలను తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీసీలకు సమన్యాయం చేసేది కేవలం తెలంగాణ జాగృతి నుంచి కవిత చేస్తుంది అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి కాన్సెప్ట్తో కవిత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, బీసీలను మోసం చేసింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్లను కల్పించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించొద్దని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ బీసీ సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతామంటూ తెలపడం జరిగింది. ఇక్కడ క్లారిటీ ఏంటి అని అంటే బీసీలను టార్గెట్ చేస్తూ, బీసీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ బీసీ నాయకులతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే నాటి టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే పార్టీకి సంబంధించి పార్టీ కోసం పనిచేసి ఏ పదవులు లేకుండా కంప్లీట్గా కూడా పార్టీకి దూరంగా ఉన్న చాలామంది అసంతృప్తి నేతలు ఉన్నారు. ఈ అసంతృప్తి నేతలందరినీ కూడా ఏకం చేసుకొని కంప్లీట్గా కూడా తెలంగాణ జాగృతి తరపున ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలా, ప్రజాక్షేత్రంలో బీసీలకు సమన్యాయం కల్పించే విధంగా, బీసీలకు పెద్దపీట వేసే విధంగా, బీసీలకు సమన్యాయం కల్పించుకుంటూ బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేయాలనేది కవిత టార్గెట్ అనేది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో బీసీ నాయకత్వాన్ని కాపాడుకునేటువంటి కాన్సెప్ట్లో కూడా కవిత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కవిత నూతన పార్టీని ఆవిష్కరించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆ దిశగా కూడా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీలను ఏకం చేసుకుంటూ ముందుకు పోవడం, బీసీలకు సమన్యాయం కల్పించే ప్రయత్నం చేయడం, బీసీలకు పెద్దపీఠం వేయడం, ఇవన్నీ కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కవితకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలకు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. కంప్లీట్గా కూడా ఆ కవిత తన ఇంటి నివాసం నుంచి అదేవిధంగా జాగృతి ఆఫీస్ నుంచి చాలామంది బీసీ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా రాబోయేటువంటి ఎన్నికలలో ఉప ఎన్నికలు వచ్చినా లేదనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీయడమే, ఈ రెండు అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయడమే ఎజెండాగా కవిత ముందుకు పోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా మరి కవిత ఆశించినటువంటి రిజల్ట్ రాబోతుందా? బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి కవితకుందా? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే ధీటుగా ముందుకు కవిత వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరిన్ని వీడియోలతో మళ్ళీ కలిసి తెలుసుకుందాం.